ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నా. జస్ట్ వెయిట్ అండి. ఇప్పటి వరకు మన క్రైస్తవ సమాజం మధ్య జరుగుతున్న గందరగోళం, అపోహలు మీ అందరికీ తెలిసిందే. వాటి గురించి నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటంటే, మనోళ్ళు చాలామంది రాత్రి కొన్ని మీడియా సంస్థలు చేసినటువంటి హడావుడికి భయపడి కొంతమంది పాపం అయ్యో ఏమవుతుందో ఏంటో, మనం ప్రవీణ్ అన్న గురించి చాలా ఆశలు పెట్టుకున్నాం, అంచనాలు పెట్టుకున్నాం, మరి ఏంటి పరిస్థితి, చివరికి మనం బొక్కబర్లో పడిపోతావా ఏంటి అని అనవసరమైన భయాందోళనలకు వెళ్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరందరూ చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పటి వరకు పోరాడింది ఎందుకు, ఏ విషయం కోసం మనం ఇప్పటి వరకు పోరాడాం? రెండు విషయాలు. ఒకటి, మనం అత్యంత ప్రేమించే మన సహోదరుడు సార్వత్రిక సంఘం కోసం, ఒక సంస్థ కోసం, లేదా తన బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం కోసం, లేదా తన పరిధి పెంచుకొని డబ్బు సంపాదించుకోవడం కోసం కాకుండా కొన్ని వందల మందికి ఆదర్శప్రాయుడై వాళ్ళని నిలబెట్టి వాళ్ళను కూడా సమర్థులుగా పోరాడే వ్యక్తులుగా తయారు చేసిన ప్రవీణ్ పగడాల అనే ఒక గొప్ప దైవజనుని కోసం పోరాడా. గుర్తుపెట్టుకోండి, మొదటిది. రెండవది, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా, పరిణామాల దృష్ట్యా క్రైస్తవ వ్యతిరేక సంఘటనలు, ప్రభుత్వంలో కొంతమంది నాయకుల వ్యవహారం, వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్, వీటన్నిటి దృష్ట్యా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది అని బలమైనటువంటి నమ్మకంతో, అనుమానంతో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మధ్య అనుకోకుండా జరిగిన ఈ సంఘటన మరింత అనుమానాలకి కారణమైంది. కాబట్టి మాకు ప్రీతిపాత్రుడు, నిస్వార్థంగా సార్వత్రిక సంఘం కోసం పనిచేసి క్రైస్తవ్యానికి ఒక షీల్డ్ లాగా ఉండి బయట నుండి జరుగుతున్న తీవ్రమైన దాళ్ళు, మామూలు దాళ్ళు కాదు, విశ్వాసులను కూడా పట్టుకుపోవడానికి తయారైన తోడేళ్ల మధ్య ఒక్కడే నిలబడి తనతో పాటు పోరాడే వాళ్ళకి జవసత్వాలు, ధైర్యాన్ని ఇచ్చి పోరాడే సమూహాన్ని తయారు చేసి మనోళ్ళు నిద్రపోయి ప్రశాంతంగా చర్చిలు కట్టుకొని పరిచర్య చేసుకుంటుంటే, ఆ చర్చిలు కట్టుకొని వేలకు వేలు సంపాదించుకుంటూ, లక్షలు సంపాదించుకుంటూ సెక్యూర్గా లగ్జరీగా బతుకుతుంటే, సొంతగా వ్యాపారం చేస్తూ కష్టపడుతూ నిస్వార్థంగా సంఘాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమపడ్డవాడు మరణిస్తే, వీటన్నిటిని దగ్గరగా చూసిన వాళ్ళు, చూసిన వాళ్ళ యొక్క ఆ సాక్ష్యాలు విన్నవాళ్ళు కడుపు రగిలిపోయి రోడ్ల మీదకి వచ్చి అడిగారు, మా నాయకుడికి, మా ప్రీతిపాత్రుడైన దైవజనుడికి ఏం జరిగింది? చంపారు అనే అనుమానాలు బలపడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన బయలుదేరిన దగ్గర నుండి ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. ఆయన చనిపోయిన వాతావరణం, ఆ ఏరియా చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది, తీవ్రమైన అనుమానాస్పదంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి అనుమానం కలగదు? ఒకవేళ ఒక దైవజనుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చచ్చిపోతే అనుమానం కలగకపోతే అంతకంటే తెలివి తక్కువ సమాజం ఇంకొకటి లేదు. అనుమానం కలగకపోతే మనల్ని మనం అనుమానించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకు అనుమానం కలగడంలో తప్పు లేదు. క్లియర్ కట్గా ఒక మనిషి పొడిస్తేనే, పొడిచింది ఎందుకు, ఎవరు పొడిచాడు, అడే పొడిచాడా అని వందల అనుమానాలతో కేసుని సంవత్సరాలు ఛేదించడానికి టైం తీసుకుంటున్నటువంటి చట్టాలు, పరిస్థితులు ఉన్న దినాల్లో ఇలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చాక
క్రైస్తవ వ్యతిరేకంగా ఏదో జరుగుతుందని ప్రజల్లోకి అనుమానాలు రేకెత్తాక దానికి ఆ అనుమానాలకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టే క్రైస్తవుల్లో మరింత భయాందోళనలు కలిగి మనం ప్రేమించే దైవజనుడు చనిపోయాడు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని శోధించండి, ఛేదించండి అని మనం పోరాటం చేశాం. పోరాడిన పోరాటంలో తప్పు లేదు, ప్రశ్నించిన ప్రశ్నల్లో తప్పు లేదు, నిలబడ్డ ఎవ్వరి నిజాయితీలో శంకించాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ కొన్ని వీడియోస్ వచ్చాక, కొన్ని ఫొటోస్ వచ్చాక ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటి? కొంతమంది అయ్యో మరి ప్రవీణ్ అన్న ఇట్లా చేశాడా, ప్రవీణ్ అన్న మందు తాగి ఇట్లా పడిపోయాడా, 3 సార్లు పడిపోతే లేపారా, మళ్ళీ ఆ షాప్లోకి వెళ్ళి మందు కొన్నాడా? ఈ అనుమానాలతో మరింత భయానికి, మరింత ఆందోళనకు గురి వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటున్నారు. బేసిక్గానే మన సమాజాన్ని మన బోధకులు ఎట్లా తయారు చేశారంటే, ఒక మూఢభక్తిని నేర్పించేసి అది పట్టుకుంటే పాపం, ఇది పట్టుకుంటే పాపం, అది తింటే పాపం, ఇది తింటే పాపం అని. వాడికి ఏం మైక్ చేతిలో ఉంటుంది, ఏదో నోటికి వచ్చేసినట్టు చెప్పేసి పరిశోధన జ్ఞానం, లోతైనటువంటి అనుభవం, లేఖనాల పట్ల అనుభవం ఏమీ లేకుండా ఏదో చెప్పేసి ప్రజల్లో అపోహలు సృష్టించిన సమాజం గత మంది. ఆ అపోహల్ని నమ్ముతారు. అపోహలు అంటే ఇష్టం, భయపడతా ఉంటారు, ఏమి చేయడానికైనా భయపడుతూనే ఉంటారు. ఇలా భయపడే సమాజం కదా, ప్రతి చిన్నదానికి శంకించే సమాజం కదా, ప్రతోన్ని ఏలు పెట్టి బొక్కలు ఎతికే సమాజం కదా. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు, ఇలాంటి ఆరోపణలు వచ్చాక సహజంగానే భయపడి ఎవరికోడు సర్దుకొని కలుగులో దూరతారు. కానీ మనం అలా ఉండకూడదు. ప్రవీణన్న ఎలా చనిపోయినా, ప్రవీణన్న మరణం క్రైస్తవ సమాజానికి మేలు చేసింది. ఎప్పుడు లేని ఉద్యమాన్ని, ఎప్పుడు లేని ఐక్యతని, ఎప్పుడు లేని రోషాన్ని, ఎప్పుడు లేని ప్రశ్నించే తత్వాన్ని తెచ్చింది. ఇది ఎందుకు ఆలోచించరు? ప్రవీణ్ అన్న తాగాడా లేదా అన్నది నేను చెప్తాను, మీరు వెంటనే కన్ఫర్మ్ అయిపోవద్దు, కంక్లూజన్కి వచ్చేయద్దు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ అన్న మరణం క్రైస్తవ సమాజానికి ఎప్పుడు ఇప్పటి వరకు శతాబ్ద కాలం నుంచి చేయని గొప్ప మేలు చేసింది. లోపల కూర్చున్న వాడికి రోషాన్ని, కోపాన్ని తెచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా లోపల గూడు కట్టుకుపోయిన ప్రశ్నించాలనుకున్న తపన, రోషం తన్నుకొని బయటకు వచ్చేసింది. ఇది మేలు కదా? ఎందుకు భయపడతారు మీరు? ఇంకొక విషయం చెప్తాను. ఒకవేళ నాకు తెలిసిన సమాచారం, నేను ఇన్ని సంవత్సరాలుగా చూసిన సమాచారం, అన్న పక్కనున్న అత్యంత సమీపుల దగ్గర నుంచి నేను తీసుకున్న సమాచారం ప్రకారం ప్రవీణ్ అన్నకు తాగే అలవాటు లేదు. ఒకవేళ ఎప్పుడో అలవాటు చేసుకున్నాడన్న ఇంత జ్ఞానం ఉన్నవాడు ఒకవేళ తాగాడు అని అనుమానానికే వచ్చారనుకుందాం. కానీ నాకు తెలిసినంత వరకు 100% ప్రవీణ్ అన్న తాగడు. గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ అన్న తాగడు. ఒకవేళ తాగే అలవాటు ఉన్నా, ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇన్ కేస్ అనుకుంటాం, ఇంత రోడ్ల మీదకి వచ్చి తాగి పదే పదే పడుకుంటూ లేసుకుంటూ వెళ్ళడు. మరి ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు, నేను దయచేసి మీ అందరినీ కోరుతున్నా, మొదటి నుంచి క్రైస్తవ వ్యతిరేక భావాజాలం దృక్పథం ఉన్న వీడు తన పేపర్లో సుబ్బారావు అనే ఎస్ఐ గారు హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు, అయినా కూడా వినకుండా వెళ్ళిపోయాడు అనే అబద్ధాన్ని సృష్టించి, అబద్ధాన్ని ప్రాపగాండా చేసి పేపర్లో వేశాడు. కానీ మీరు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆయన అట్లా చెప్పాడా మీకు తెలియాలి. ఇప్పుడు మరి ఆ సారాష్ కొట్లో తాగిన ఆ వీడియో సంగతి ఏంటన్నా అంటే మనం దాని గురించి నిజాయితీగా మాట్లాడుకుందాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో మీకు తెలియాలి. చూడండి. పాస్టర్ ఏదైతే ప్రవీణ్ సంబంధించిన అనుమానాస్పది ప్రస్తుతం అయితే అది యాక్సిడెంట్ కి కారణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో ఈ అంశానికి సంబంధించి కూడా ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది ఏంటి సార్, కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? నేను పాయింట్ లో ఉన్నానండి. పాయింట్ లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయేటప్పుడు పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చున్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేదని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడు. తగిలితే ఆ తర్వాత అతను ఎదురు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పార్క్ లో కూర్చున్నాడు.
పార్క్ లో కూర్చున్నప్పుడు అతను పరిస్థితి చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు. జర్నీ చేస్తాం వల్ల తాగలేదండి. ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతా ఉన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కొడుకుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామని టీ తాగాడు. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతా అన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైట్ లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏమైనా బిగించుకోమని చెప్పాను. చెప్తేప్పుడు ఇంతలోగా వాటర్ అతను కూడా వచ్చాడు. వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతో కట్టు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎదరికెళ్ళి మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పాను. ఇంతలోగా అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్ ఏమైనా వైరు ముక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కదా వైరు ముక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? అక్కడికి పైన ఉంది. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడే లైట్ ఊడిపోయి ఉందండి. పగలలేదు, ఎదురు చెట్టు మట్టి ఊడిపోయి ఉంది. అది చూడండి సార్. అప్పుడు మీరు అక్కడ కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి, అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకున్నాను. మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అతను అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్ గా ఉందండి. సైలెంట్ కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా ఇది డ్రింక్ చేసినా ఈ ఇష్టం వాగుతూ మాట్లాడటం అది జరుగుతుంది. అతను ఏమీ లేదు, సైలెంట్ కూర్చున్నాడు. అతను పరిస్థితిని బట్టి ఉన్నాడు. అతనికి ఏమన్నా హెల్త్ ఏమో బాగోలేదేమో అని అనుకుంటానండి. ఎన్ని గంటలు మీరు అక్కడ చూసారు? ఎంతసేపు? అక్కడ 5:20 జరిగింది. అది ప్రియ మిత్రులారా చూసారా? ఇప్పుడు ఏం చెప్తారు? ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు ఆయన 3 సార్లు హెచ్చరించాడని, 3 సార్లు పడిపోయాడని, నేను చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడని, ఈ కాకమ్మ కథలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాడితో పాటు ఈ కసాయిగాడు ఎవడైతే బ్రోకర్ జర్నలిస్ట్ ఉన్నాడో, ఈ కసాయిగాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు గోతిగాడు నక్కలాగా ఏ నెగిటివిటీ దొరుకుతుందా క్రిస్టియానిటీ గురించి దాన్ని వెంటనే స్ప్రెడ్ చేసేద్దామని ఈ గాడిద, ఆ కసాయి గాడిద వాడు ఎదురు చూస్తుంటాడు. వాడు బతుకది. ఎందుకంటే వాడు బతుకులో ఏ రోజు పేదల పక్షాన మాట్లాడినవాడు కాదు, దళితుల పక్షాన మాట్లాడినవాడు కాదు. వాడి బతుకు నాకు పూర్తిగా తెలుసు. ఎవడైతే ఈ కసాయి జర్నలిస్ట్ కసాయి అని ఉంటాడో ఒకడు, వాడు జెమినీలో పనిచేస్తున్నప్పుడు జర్నలిస్టుగా నాకు బాగా తెలిసిన ఒక మిత్రుడు చెప్పింది ఏంటంటే, అందులో పనిచేసే ఒక ఎస్సీని కులంతో దూషించినప్పుడు అతను ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడని తెలిసి అక్కడి నుంచి పారిపోయి కొన్ని నెలల అజ్ఞాతంలో గడిపిన వెధవ ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బయటకు వచ్చేసి వాడు ఈ కథలన్నీ చేశాడు. పెద్ద జర్నలిస్ట్ లాగా పోజు కొడుతున్నాడు. చూడండి మిత్రులారా, మన సమాజమే అజ్ఞానంతో ఉండి బయట ఏది చెబితే అది విని అపోహలతో మనల్ని మనమే కించపరుచుకొని అవకాశం దొరికినప్పుడు మన ఐక్యతను చాటుకొని పోరాడాల్సిన మనం, శత్రువు బలవంతుడు వాడు మనల్ని, మన ఐక్యతను దెబ్బతీసి మన ఆత్మస్థైర్యాన్ని చైతన్యాన్ని నీరుగార్చడానికి ఏవైనా చేయగలడని తెలిసి కూడా చిన్న చిన్న వాటికి వెనకడుగు వేసే చాతగాని పరిస్థితులు మనం ఉంటే మనకంటే దరిద్రం నీచమైనటువంటి సమాజం మరొకటి ఉండదు. మీరు ఆలోచించండి, ఇదే సమయంలో హిందువులు ఉంటే ఏం చేస్తారు? అదే ముస్లింలు ఉంటే ఏం చేస్తారు? మనలాగా ఓ పత్తిత్తుల్లాగా కాటన్ సీడుల్లాగా వెంటనే వెనక్కి లాక్కొని గదులో దూరిపోయి దుప్పట్లు కప్పుకొని గజగజ ఉనికేస్తారా? చావో రేవో యుద్ధంలోకి ప్రవేశించాక మరణమో స్వర్గమో అంతే, విజయమో వీర మరణమో అట్లే ఉండాలి. అంతే తప్ప వాళ్ళు అట్లా అన్నారన్నా వీళ్ళు ఎట్లా అన్నారన్నా వీళ్ళు ఏమైపోద్దోనని భయపడి గందరగోళం అయిపోతే మనకంటే చేతగాని వాళ్ళు ఉండరు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఏమన్నాడు, అక్కడ అన్నకు సాయం చేసిన ఇంకొక రెండవ పర్సన్ ఉన్నారు, అతను ఏమన్నాడో నేను మీకు వినిపిస్తాను. అమరావతి టీసీఎఫ్ ఉంది. ఏంటి అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది? సార్ మేబీ 7:30 to 8 o'clock అవుతుంది. అంత టైం నాకు ఐడియా లేదు. సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతన్ని పట్టుకొని తీసుకొచ్చినాడు. షర్ట్ మొత్తం మట్టి ఉంటుంది, మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది. సో అక్కడికి వచ్చున్నాడు. సో వాటర్ ఇవ్వరా బాబు అని నన్ను ఎస్ఐ గారు అడిగి సరే వాటర్ ఇచ్చినాను. మొహం కడుక్కున్నాడు. కొంచెం టీ కావాలి, హెడేక్ ఉందంటే కొంచెం టీ ఇచ్చినాడు. తాగినాడు. 2 సిప్పులు తాగి అక్కడ వేసినాడు. బాగా నీరసంగా ఉన్నాడు అనమాట.
సరే ఎస్ఐ గారు పట్టుకుని ఇలా వచ్చాడు అనమాట. ఇలా నడుచుకుంటూ వస్తే నేను కూడా వచ్చాను సారంకి. అదే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతను హెల్మెట్ కట్టాను. పగిలింది డోమ్ మొత్తం, లైట్ డోమ్ పగిలింది. కడితే అవ్వలేదు. ఒక ఇనుప సొమ్ము కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. నేను ఇటు నా షాపులో ఉందేమో చూడడానికి వచ్చినాను. ఈలోపు స్టార్ట్ చేసుకున్నాడు. 5 సార్లు స్టార్ట్ చేసిన అవ్వలేదు. 35 మినిట్స్ ఇక్కడే ఉన్నాడు. మేబీ మేము వచ్చినప్పుడు చెప్తున్నాం, వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళాలని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకుని స్పీడ్ గా వెళ్ళిపోయారండి. మీరు బ్లైండ్ గా తాడు కట్టారు, అయితే కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను, అది ఉండలేదు. ఆ దారం ఏముంటుంది సార్, దానికి తెగిపోయి ఉంది. అద్దం మొత్తం పగిలింది అనమాట. ఈ డోమ్ ఉంటది కదా, డోమ్ ఉంది, బుల్లెట్ది రౌండ్ది, అది మొత్తం పగిలింది, ఫుల్ గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలాసేపు ఉంచాము. 4 సార్లు స్టార్ట్ చేశాడు, అవ్వలేదు. బండి కూడా ఉంచున్నాడు. ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు. నేను న్యూస్ లో మొన్నే చూశాను అనమాట. సో మన సార్లు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను, అది అంతే సార్ జరిగింది. సార్ ఇక్కడ అడిగారు సార్, ఇక్కడ ఎంక్వైరీకి అడిగారు సార్ వాళ్ళు వచ్చి, ఏం జరిగింది, సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగిందని చెప్పాను. సీసీ కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటా తీసుకురావటం అన్ని చూశారు. జరిగింది ఇదే సార్, 8:30 లోపు అంతే అవుతుంది సార్ టైము. మీరు అతను ఎవరు ఏంటి అడిగారు? మేము అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్ సంబంధించిన ఉంది. అతను ఏంది ఫుల్ గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్ గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకుండండి, నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్, నేను మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ అని చెప్పాము. ఎస్ఐ గారు నేను చెప్పాము, ఇద్దరం చెప్పాము. అయినా వెళ్ళాలి సార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సర్లే సార్ మీ ఇష్టం, మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీతో మాట్లాడాము. అంతే సార్ వెళ్ళిపోయారు, స్పీడ్గా వెళ్ళిపోయారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయారు, రౌండ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు ఆయన? ఒక 4 అవర్స్ 3 అవర్స్ ఉన్నాడు సార్. అక్కడ 2 అవర్స్ పడుకున్నారు. ఫుల్ గా మట్టి ఉంది. దెబ్బలైతే ఏం లేవు సార్, చిన్న దెబ్బ కూడా లేదు. మాస్క్ పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీశారు. అప్పుడు దాకా మాస్క్ ఉంది. గుర్తుపెట్టాను సార్, ఆ బండి గుర్తుపట్టాను, అతన్ని గుర్తుపట్టలేదు. బండి ఆ హెల్మెట్ ని గుర్తుపట్టాను. ఆ వీడియోలు యూట్యూబ్ లో చూశాను, అప్పుడు గుర్తుపట్టాను సార్. అతని కండిషన్ ఎట్లా ఉంది నీతో మాట్లాడేటప్పుడు? నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా ఉన్నాడు. నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేమే తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బ్లడ్ దగ్గర వదిలిపెట్టాం. ఇది అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు వీటన్నిటికి అది మిత్రులారా చెప్పండి. ఇంకొక వీడియోలో ఇంకొక ఛానల్లో అతను ఏం చెప్తాడంటే, ఆయన మందు తాగాడంటే లేదండి అతను మందు తాగలేదు, నీరసంగా ఉన్నాడని ఇంకొక ఛానల్ RTV ఛానల్లో చెప్పాడు అతను. కావాలంటే మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. చూడండి, తొందరపాటుతో మనం ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకుంటే మనం తీవ్రంగా నష్టపోతాం. వ్యక్తిగతంగా కాదు, సామాజికంగా ఎప్పుడు లేని చైతన్యం రగులుతున్న ఈ దినాల్లో మనం దేవుని కోసం, సంఘం కోసం ఎన్నో రోజులుగా 4 గోళ్ల మధ్య ఉండి పిసుక్కుంటా ఏంట్రా పరిస్థితి, ఏం చేద్దాం, మన సమాజం చైతన్యం లేదు, మన ప్రజలు కదిలి రారు అనుకుంటూ మనం ముసలి కన్నీరు కారుస్తూ ఇంట్లో కూర్చున్నామే ఇప్పటి వరకు. ఒక మనిషి యొక్క మరణం ఇలాంటి ఉవ్వెత్తున చైతన్యాన్ని రగిలించినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు అని భయపడుతూ ఎంతకాలం బతుకుతాం మనం? ఈ సమయం నిజమైన సమయం. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఈ పరిస్థితులు రావు. ఇది క్రైస్తవ సమాజానికి మేలు చేసే సమయమే. మనం ప్రశ్నిస్తుంది ఏంటి అంటే, మా సమాజానికి అన్యాయం జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది, మా సమాజంలో ఒక విలువైన బలమైన సేవకుడు మరణించాడు అంటే దాని వెనక ఏ కాజు లేకపోతే ప్రాబ్లం లేదు. ఏదైనా కాజు ఉంది అంటే అది ఆ ఒక్క మరణంతో పోదు. ఇది అసలైన సమస్య. ఆయన మరణం వెనక ఎవరైనా ఉన్నారు, లేదా కుట్రకోణం ఉంది అంటే అది అంతటితో పోదు, అది ప్రారంభం మాత్రమే. అందుకే మన ఆందోళన, అందుకే మన బాధ, అందుకే మన ప్రశ్న. అంతే తప్ప ఆయన తాగి పడిపోతే మనం ఏదో సమర్థించడానికి చేయలేదు. ఆయన తాగేవాడు కాదు. ఎవరు దయచేసి ఇలాంటి గాలి మాటలు చెప్తే నమ్మకండి. ఆయన 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వాడికి డీహైడ్రేషన్ అవుతుంది. ఎండలు బయట ఎట్లున్నాయో తెలియని అమాయకులు ఎవ్వరు లేరు. ఆయన బైక్ మీద వచ్చాడు, ఆయనకి స్పీడ్ వెళ్ళే అలవాటు ఉంది. కానీ ఇంత వేడి మీద వచ్చాడు కనుక విజయవాడ రాగానే పడిపోయాడు. ఆయన పడిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరాడు. దయచేసి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు ఆయన చేతికి, అవును బోస్ ముప్పుడి, ఆయన చేతికి దెబ్బలు ఎక్కడున్నాయి? శవాన్ని కూడా చూసాం మేము, చేతుల దగ్గర ఎక్కడ దెబ్బలు లేవు. శవాన్ని చూసాం కదా, చేతికి ఎక్కడ దెబ్బలు లేవే. దెబ్బలుంటే క్లియర్ కట్ గా ఎవడవుతాడు అది? మీరు ఆయన కూర్చున్న ఫోటో చూసారా? ఎక్కడైనా చేతుల దగ్గర దెబ్బలు ఉన్నాయా?
చేతులకు దెబ్బలు ఎక్కడైనా ఉన్నాయా? మామూలు పడిపోతే చేతులకు తగలాలి, ఇక్కడ గాయాలు అవ్వాలి, ఇక్కడ అవుతాయి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇదిగోండి, నేను పడ్డాను కాబట్టి నాకు గాయాలు ఉన్నాయి క్లియర్గా. పడితే క్లియర్ కట్గా ఈ చేతులకు గాయాలు అవుతాయి. ఎందుకంటే మనం బండి మీద నుంచి పడ్డప్పుడు మొట్టమొదట మనం సేవ్ చేసుకోవడానికి గాడ్స్కి ఈ చేతులే వాడతాం, ఈ చేతులు పెడతాం. ఈ చేతులు ఎక్కడైనా దెబ్బ తగలాలి. ఈ గాలి వెధవలు, ఈ కషాయగాడు వీడు చెప్తున్నట్టు 3-4 సార్లు పడితే, ఏబిఎన్ వీడు చెప్పినట్టు 3-4 సార్లు పడి ఉంటే, ఒకవేళ ఆయన తాగి ఉంటే ఈ ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మీద అరెస్ట్ చేయాలి కదా. ఆయన ఎట్లా వదిలిపెడతాడు ఆయన్ని? మీరు ఆలోచించండి. ఇక ఆయన సారా ఆ మందు బాటిల్ కొన్నట్టు వచ్చిన వీడియో ఇప్పటికి మన వాళ్ళు పూర్తిగా నమ్మేటట్టుగా లేదు. ఆయన ఏం కొన్నాడు, ఎందుకు కొన్నాడు, కొంటే ఎందుకు కొన్నాడు, కొంటే తాగాడా, తాగి దారిలో పడ్డాడా, దానివల్లే పడ్డాడా, అసలు ఏంటి ఆయన కొన్నది ఎక్కడా? ఇప్పటికీ పోలీసులు మనకి రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ ఆ స్కెడ్యూల్ ఆధారం చూస్తే దానికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా ఆయన సీసీ ఫుటేజ్లో కనపడడం దానికి సమయం చాలా వేరియేషన్ వస్తుంది. దీన్ని వాళ్ళు ఎట్లా క్లారిఫై చేస్తారు? విచిత్రం ఏంటంటే ఈ ఆర్టీవీ వాడు ఈ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు నిర్ధారించలేదు అంటున్నాడు. మళ్ళీ వాడు ఏమంటాడంటే 3 సార్లు పడిపోయి లేచినట్టుగా పోలీసుల దగ్గర నుంచి సమాచారం అంటాడు. ఒరే గాడిదా, ఈ వీడియో పోలీసులు నిర్ధారించలేదు, నువ్వు చూపిస్తున్నావు దాన్ని. కానీ పోలీసులు నిర్ధారించారని చెప్తున్న వీడియోని నువ్వు చూపించట్లా. 3 చోట్ల పడ్డాడని చెప్తున్నా. 3 చోట్ల పడితే ఏ మనిషి అయినా దెబ్బలు తగలకుండా ఉంటాయా? ఈయన చెప్తున్న దాన్ని బట్టి అంత నీరసంగా ఉన్నవాడు 3 చోట్ల పడితే అక్కడే చచ్చిపోతాడు ఆయన. అక్కడే ఆయన హాస్పిటలైజ్ అవ్వాలి. అసలు పూర్తిగా మనిషి లేవలేని పరిస్థితిలోకి వెళ్ళాలి. దయచేసి ప్రియ మిత్రులారా, క్రైస్తవ సమాజమా, నేను చెప్తున్నా, వివేకం లేకపోవడం, సమయస్ఫూర్తి లేకపోవడం కూడా మన సమాజానికి అది గొడ్డర్లు పెట్టి అవుతుంది. వివేకంతో ప్రవర్తిద్దాం, సమయస్ఫూర్తితో వ్యవహరిద్దాం. పోలీసులు వచ్చి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పినప్పటికీ బలమైన నమ్మక అపోహలు, అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి మనకి. వాటికి కారణాలు ఉన్నాయి. ప్రతి అడుగున కారణాలు ఉన్నాయి. వాటన్నిటికీ జవాబు ఎవరిస్తారు? మనకు తెలిసినంత వరకు షాలే మన ప్రవీణ్ అన్న మందు తాగేవాడు కాదు. ఒకవేళ ఆయన బిజినెస్ సెక్టార్లో ఉన్నాడు గనక, ఎప్పుడైనా ఒకవేళ తీసుకుని అమెరికాలో నివసించి వచ్చాడు కనుక ఒకవేళ తీసుకునే అలవాటు ఉంది అంటే, ఒకవేళ ఉంది అనుకుందాం, చాలా మంది తాగుతారు ఇంటలెక్చువల్స్. వ్యసనం వేరు, సరదాకి తీసుకునేది వేరు, ఆరోగ్యం కోసం తీసుకునేది వేరు. రోడ్ సైడ్ కష్టపడి 500 సంపాదించుకొని 600 తగిలేసి తాగి రోడ్ల మధ్య తిరిగి తగులు తెచ్చేవాడు, ఇంటలెక్చువల్గా ఉండేవాడిని ఒక ఘాటను కట్టేయలేం. అయినా కూడా వీడు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ తాగినా ఈ రకంగా రోడ్డు మీద పడుకుంటూ లేచుకుంటూ వెళ్ళి తాగుతాడా? మీరు చెప్పండి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా? ఆలోచించండి. దయచేసి విషయం అర్థం చేసుకోండి. ఈ ఆర్టీవీ వాడిని, ఏబిఎన్ వాడిని మనం బహిష్కరించాలి. ఎందుకంటే వీళ్ళు మొట్టమొదటి నుండి క్రైస్తవ వ్యతిరేకమైన భావాజాలం గల వాళ్ళు, క్రైస్తవ వ్యతిరేకమైన వార్తల్ని, సమాచారాన్ని స్ప్రెడ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రైస్తవులకు సంబంధించిన ఏ కీలకమైన విషయాన్ని వాడు ఎప్పుడు కవరేజ్ చేసినట్టు చరిత్రలో లేదు. వాడు పాజిటివ్గా ఎప్పుడు చెప్పినట్లేదు. కారణం, వాడు ఒక పార్టీని ద్వేషిస్తాడు, ఆ పార్టీకి వీళ్ళంతా సపోర్టర్స్గా ఉన్నారనేది వాడి కడుపు మంట. ఈ విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ఐ గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. తాగి పడిపోయే పరిస్థితిలో పడిపోయి యాక్సిడెంట్ అయ్యి 3-4 సార్లు పడే అంత తాగి ఉంటే ఆ ఎస్ఐ అతన్ని అనుమతిస్తాడా? ఆ ఎస్ఐ అరెస్ట్ చేయకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచించండి మీరే. ఈ గాలి వెదలు చెప్పే ఏ గాలి వార్తల్ని మనం విశ్వసించాల్సిన అవసరం లేదు. మన పోరాటాన్ని తగ్గించాల్సిన పని లేదు. వీ హ్యావ్ టు ఫైట్ అంటిల్ మనం విజయం సంపాదించే వరకు, మనం విజయాన్ని సాధించేంత వరకు. మనం ఆపొద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్ని అస్సలు నమ్మొద్దు. మన వాయిస్ని మనం బలంగా వినిపిస్తూనే ముందుకెళ్ళాలి. ఈ విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి. మన తమ్ముడు
ఆర్టీవీ వాడు ఏలూరు మందు షాప్ అంటున్నాడన్న. అవును, అది కూడా బయటకు వస్తుంది కదా, అది కూడా బయటకు వస్తుంది కదా. చెప్తారు కదా అది కూడా ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. సో ఈ విషయాన్ని కూడా మళ్ళీ ఆ వైన్ షాప్కు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ మరొకసారి నేను లైవ్ పెడతాను, మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. ఇదే సరైన సమయం. మీకు ఒక విషయం చెప్తాను, చాలాసార్లు మేధావుల కంటే పూర్తిగా తెలియని వాళ్ళే చాలా గ్రేట్ అండి, చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్న దాని మీద బలంగా నమ్మి అక్కడ ప్రాణాలైన ఇస్తారు. మేధావులు బోధకులు అని చెప్పుకున్న వాళ్ళు ఫ్రంట్ ఫేస్లో పోరాడుతున్నాం అని చెప్పి మనం హీరోలు అని చెప్పుకోవడానికి వచ్చిన వాడు వాడికి ఏదైనా చిన్న డ్యామేజ్ అవుతుందంటే వెంటనే కలుగులో దూరుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ని సంపాదించుకోవడానికి డ్యామేజ్ అవుతుందని భయపడడానికి మనం లోకస్తులం కాదు. వాడు నెగిటివ్గా మాట్లాడి పాజిటివ్గా మాట్లాడి వాడు ఏదైనా చేయని మన లక్ష్యం కొరకు మన గురి కోసం ప్రాణాలు ఇచ్చేవరకైనా సరే ప్రభు వచ్చేవరకైనా సరే పోరాడవలసిందే మన సార్వత్రిక సంఘం కోసం. ఎందుకనంటే ప్రవీణ్ అన్న, పగడాల ప్రవీణ్ అన్న తన ప్రాణం పోయేంత వరకు తను ఒక వ్యవస్థ కోసం సంస్థ కోసం పని చేయలా. ఆయన చేసిన ఏ ఆపరేషన్ అయినా ఏ యాక్టివిటీ అయినా సార్వత్రిక సంఘం క్షేమం కోసమే, దాన్ని కాపాడు కోసమే ఆయన పనిచేశాడు. దయచేసి విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రియ నా మిత్రులారా, ప్రియ సహోదరులారా, తమ్ముళ్ళారా, అక్కలారా, ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి, ధైర్యంగా పోరాడండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్కరికి చేరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొంచెం అప్డేట్స్ తీసుకొని నేను మళ్ళీ లైవ్ పెడతాను, ఇలా లైవ్ పెడుతూనే ఉంటాను, మనం వాస్తవాన్ని బయటికి తీసేంత వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్క మాట నేను మీకు దయచేసి చెప్తున్నాను, ఇదే కంటెంట్ యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. జాన్ సురేష్ అన్న అనే యూట్యూబ్ ఛానల్లో నేను విషయాలు మాట్లాడుతున్నాను, మీరు అవి కూడా వీక్షించండి. ఎందుకంటే నేను మాట్లాడేది 10 మందికి చేరితేనే మనం విజయం సాధించగలం. సమాచారం చెప్పడం కాదు, అది ప్రజలకు చేరడం అనేదే అత్యంత కీలకమైన విషయం. ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలు విజయం సాధించడానికి, కోట్ల కొద్ది ప్రజల్ని పోలరైజ్ చేసి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకురావడానికి ఉపయోగపడింది సమాచారమే. నేను సబ్స్క్రైబ్ చేయమన్నా లేదా షేర్ చేయమన్నా నేను చెప్పే ప్రతిదీ సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కోసమే. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు, నేను డబ్బుల కోసమో మరొక దానికోసమో చెప్పట్లేదు. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ భయపడుతున్న ఫ్రంట్ ఫేస్ నాయకులందరినీ కాదని ధైర్యంతో మగాళ్ళలాగా నిలబడదాం. మీకు ఆ రోషం ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాంట్లో నుంచి ఇంకా మీకు చాలా సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనం ఇంకా బలంగా పోరాడడానికి ఒకరిని సెల్ఫ్ మోటివేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ వందనాలు.